క్రీస్తునాథునియందు మికిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభువును తిరస్కరించు వృత్తాన్ని చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మనందరికీ తెలుసు. ప్రతి క్రైస్తవ బిడ్డ తనతో ఐక్యమై ఉండాలని క్రీస్తు ఆహ్వానిస్తూ ఉన్నారు. యూదులు ప్రభువుని తిరస్కరించి ఆయనను కొట్టాలని కొందరు, దూషించాలని కొందరు, చంపాలని కొందరు నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు వారికి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నారు. చూపు లేని వారికి చూపును ప్రసాదించారు, మూగువారికి మాటలను ప్రసాదించారు, చనిపోయిన వారిని జీవంతో లేపారు. మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ వాటిని మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యూదులు ప్రభు బోధనలను, అద్భుత కార్యాలను ఎందుకు గ్రహించలేకపోయారో ధ్యానిస్తే, దేవుని యందు విశ్వాసము, నమ్మకము, దైవభక్తి లేకపోవటం వలన, అసూయ, క్రోధము, పాపపు జీవితం జీవించటం వలన. అదే విధముగా మన జీవితంలో మనము కూడా టీవీలో నాటికలు, సినిమాలను చూస్తూ దేవుని విశ్వాసానికి దూరముగా ఉన్నట్లయితే మన జీవితంలో కూడా అద్భుతాలు జరగవు. యెషయా ప్రవక్త ఈ విధముగా అంటారు: ప్రభువుని కనులతో కాక హృదయంతో చూడాలి, హృదయంతో గ్రహించాలి, హృదయంలో పదిలపరుచుకోవాలి. మన మనసులో చెడు ఆలోచనలను తీసివేసి దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పునీతులు దేవుని యొక్క మహిమను చూసి నిజమైన లోకరక్షకుడని తెలుసుకుని విశ్వసించారు. అలాగే మనము కూడా మన జీవితంలో పునీతుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఆ మార్గంలో నడవటానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.